మీ అందరూ చాలా దూరాల నుంచి వచ్చారు ఒక పండంటి బిడ్డ కోసం. ఇక్కడికి వచ్చాక కొద్దిగా అటు ఇటు అవుతుంది, మధ్యాహ్నం భోజనం టైంకి ఆకలి అవుతుంది. కాబట్టి జనరల్గా మిగతా హాస్పిటల్లో ఆ టైంకి భోజనం బయటికి వెళ్ళి తినరామంటారు. మనం కూడా అలాగే చేసాం మొన్నటి వరకు. కానీ అలా బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఊరు కాని ఊరిలో హోటళ్ళు దొరక్క వెతుక్కుంటూ వెళ్ళి దొరికిన ఏ బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు. అలాంటప్పుడు మన మేడం గారు ఈ బాధలన్నీ చూసి ఇలా కాదు, మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని ఆలోచన చేశారు. ప్రపంచంలో ఇది ఒక కొత్త ఒరవడి. ఎక్కడన్నా చూసారా మీరు? ఏ హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి భోజనం పెట్టడం? ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్కి ఎక్కడ భోజనం పెట్టరు. కానీ మనము ఇక్కడ పెట్టగలుగుతున్నామంటే దానికి కారణం విజయవాడలో 2 కొండలు ఉన్నాయి. ఒక కొండ మీద కనకదుర్గమ్మ, ఇంకో కొండ మీద మేరీమాత, 2 అమ్మలు ఉన్నారు. ఈ 2 అమ్మలు కలిసి ఈ విజయదుర్గ పావని అమ్మ మీదకి వచ్చి మనకి ఆ ఐడియా ఇచ్చి ఈ విజయవాడ వచ్చిన ఈ బిడ్డల ఆకలిని తీర్చడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. సో ఆ అమ్మల మూలపుటమ్మ ఈ విజయదుర్గ పావనమ్మ. ఒక అమ్మలాగా మీ పట్ల ఒక అమ్మలాగా ఆలోచించి మీ ఆకలిని అర్థం చేసుకుని ఆవిడ సలహా ఇచ్చారు. జనరల్గా భార్యలు అంటే భర్త ఎక్కడన్నా ఖర్చు పెడుతుంటే వెనక లాగుతారు. ఈ అమ్మ అలా కాదు. ఇంకా మంచి ఆలోచనలు, ఒక మంత్రిలాగా చక్కటి ఆలోచన ఇచ్చారు. ఇవన్నీ ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారని మీకు అనిపించవచ్చు. ఎందుకనంటే ఈజీగా పెట్టచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళకి ఈ ఆలోచన రాలా. మరి వాళ్ళకి ఆలోచన రావాలంటే ఎలా? మీరు ఎంతో దూరాల నుంచి వచ్చారు, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలా వచ్చారు? ఒక యూట్యూబ్ ద్వారానో, వీడియో ద్వారానో, స్నేహితుడి ద్వారానో, బంధువుల ద్వారానో భగవంతుడు నా గురించి తెలియజేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అలాగే ఇక్కడ కూడా ఒక వీడియో ద్వారానో, ఒక ఫోటో ద్వారానో మిగతా డాక్టర్లకు కూడా ఎంతోమంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు. వాళ్ళకు కూడా తెలియజేసి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకునేటట్టు ఆ భగవంతుడు చేస్తాడని, అలా చేస్తే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అయింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్లు పొద్దున వెళ్తే సాయంత్రం అయిపోద్ది పాపం. ఎందుకంటే డాక్టర్ని చూడాలి, ఆయన కలవడానికే చాలాసేపు వెయిటింగ్ చేయాలి. కలిసాక ఆయన టెస్టులు రాస్తాడు, ఆ టెస్ట్ రిపోర్ట్లను వచ్చే వరకు వెయిటింగ్ చేయాలి. రిపోర్ట్లు వచ్చాక మన డాక్టర్ గారికి చూపించాలి, మళ్ళీ మందులు రాస్తాడు. ఆ మందుల కోసం మందుల షాపులో క్యూ లైన్లో నుంచోవాలి. ఆ తర్వాత మందులు ఇచ్చిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఒక రోజు కార్యక్రమం ఇదంతా. మధ్యలో మరి ఆకలి వస్తుంది కదా. ఆకలి వచ్చినప్పుడు మరి అలాగా ఊరు కాని ఊరిలో వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి ఇలాంటి పద్ధతి ప్రవేశపెడితే చాలా బాగుంటుంది, ఎంతో అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచనతో మేము ఇది స్టార్ట్ చేసాం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అయింది. ఇది మా దగ్గరే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ మెల్లమెల్లగా మంచి మనసున్న డాక్టర్లు కూడా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తే ఇది రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్దనే ఆశతో మేము ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అంతే తప్ప మరేమి ఉద్దేశం లేదండి. మీరు ఎవరు మరి తప్పుగా భావించరని మేము భావిస్తున్నాం. ఇక ఈ ఆహారం గురించి ప్రధానంగా మీకు చెప్పాలి. ఎందుకంటే మీరు అందరూ సంతానం కోసం వచ్చారు కాబట్టి సంతానం కావాలంటే ఆహారమే మూలాధారం. మన వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టికి ఆహారం ప్రధానం. మరి అలాంటి ఆహారం ఎలాంటి తీసుకోవాలనేది మీ సందేహాలు ఉంటాయి. దానికి గాను నేను ఒక బుక్ ఇచ్చా, మీరు అమ్మా నాన్న కాగలరు అని ఒక బుక్ ఇచ్చాను. అందుట్లో ఏది తింటే మంచిది, దేంట్లో మన వీర్యకణానికి, అండానికి ఉపయోగపడే మూల ధాతువులు ఉంటాయి అనేది మీకు చెప్పడం జరిగింది. అలాంటి వంటలు ఎలా వండుకోవాలి, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఎక్కటి హబ్లో దాదాపు 500 వీడియోలు మన మేడం పెట్టారు, మీకు వండి చూపించారు వీడియోల రూపంలో 500 వంటలు. సో మేడం గారేమో వంటలక్కలాగా, నేను మీ డాక్టర్ బాబులాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలగాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. సో మీ అందరూ కూడా చక్కగా ఈ ఆహారం గురించి తెలుసుకుని మరి మీరు అనుకున్న కోరిక నెరవేర్చుకుంటారని ఆశతో ఇవన్నీ స్టార్ట్ చేసాం. ఆహారం కూడా ఎలా ఉంటే బాగుంటుందో ఒక మోడల్ ఆహారంగా మీకు ఇచ్చినట్టు కూడా అవుద్ది అని ఆలోచన చేసాం. మేడం గారు అది కూడా చక్కగా నా ఆలోచన సరళను బట్టి డిజైన్ చేశారు. మీకు ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ అనే పెరుగుని దాంట్లో ఉంచారు, విత్ దాంట్లో ఫ్రూట్స్. అలాగే సలాడ్ ఉంచారు, కూరగాయ ముక్కలతో కీరా కానీ, క్యారెట్ కానీ, టమాటా ముక్కలు కానీ ఇలాంటివన్నీ వచ్చేటట్టుగా ఒక సలాడ్ని ఏర్పాటు చేశారు. అలాగే మన పూర్వీకులు మనకు అందించిన అప్పడాలు, వడియాలు ప్లస్ మరి పికిల్స్
ఇవి కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పి అవి కూడా మనకు మంచిదే అని అవి అందించారు. అలాగే ఇంకా రైస్ తినొచ్చా, కొర్రలు తినాలా, అవి తినాలా, ఏదైనా తినొచ్చు. కానీ తినేదాన్ని కొంచెం వెజిటబుల్స్తో చక్కగా అన్ని రకాల కూరగాయలు, విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అలా అందేటట్టుగా రకరకాల కూరగాయ ముక్కలతో ఉన్న రైస్, జీరా రైసు, క్యారెట్ రైసు, బీట్రూట్ రైసు, ఇలా రకరకాలుగా రైస్ని కూడా మీకు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ లాగా ఒక డిజైన్ చేసి అది అందిస్తున్నారు. దాంట్లో ఒక కర్రీ, ఒక కూర అది అందిస్తున్నారు. ఇవన్నీ తిన్న తర్వాత మరి చక్కగా జీర్ణం అయ్యి జాడించి కొట్టాలంటే మనకి టమాటా రసమో మద్రాస్ సాంబారో కావాలి. అందుకనే బిస్మిల్లాబాద్ సాంబార్ రసం కూడా అందిస్తున్నారు. సో ఇవన్నీ అలాగా అన్నీ కలిసికట్టుగా ఉండేటట్టుగా చూసుకోండి మీరు కూడా. ఇంకా వీటితో పాటు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని తినొచ్చు, మీ ఇష్టం, మీ ఇంటి దగ్గర. సో ఈ రకంగా మీకు ఒక శాంపిల్ ఫుడ్ లాగా మీకు అందించడం జరుగుతుంది. ఇవందరూ కూడా చక్కగా స్వీకరించండి. మీరు తినేటప్పుడు కూడా మంచి ఆలోచనలతో తినండి. ఈ ఆహారము ఒక ప్రసాదంగా భావించి స్వీకరించండి. మీరు బిడ్డ కోసం చాలా గుళ్ళకు, చర్చిలకి, మసీదులకి వెళ్ళుంటారు. అక్కడ మీకు ప్రసాదం అందుతూ ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక దేవాలయం. డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ కూడా ఒక దేవాలయం. ఇక్కడ కూడా మీరు ఇవి ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని కొలిస్తే యేసయ్య ప్రసాదంగా, అల్లాను కొలిస్తే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే మంచి ఆహారము అవ్వాలంటే మనకు 3 రకాల లక్షణాలు దాంట్లో ఉండాలి. మంచి మనసుతో వండాలి. అది మీ అమ్మ ఎలాగైతే నీ అభివృద్ధిని, భవిష్యత్తుని కాంక్షిస్తూ వండుతుందో, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, మా బిడ్డ సక్సెస్ఫుల్గా అవ్వాలి, ఎదగాలి అని చెప్పి అనుకుని వండుతుందో, అలాగే ఒక పుణ్య దంపతుల చేత మీకు సంతానం కలగాలి, మీరు అనుకున్న కోరికలను నెరవేరాలి అని మేము హోమ్ ఫుడ్ కింద వండిస్తున్నాం. అలాగే మంచి మనసుతో మీరు కూడా స్వీకరించండి. నా బిడ్డ కింద ఇది మారుతుంది, ధాతు పుష్టికి, వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి ఈ ఆహారం ప్రసాదంగా మారబోతుంది అన్నట్టుగా భావించి స్వీకరించండి. ఆ టైంలో ఫోన్లు గట్రా ఏమీ వాడుకోకుండా ప్రతి మెతుకు లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా చేత్తో తీసుకుని తినండి. చేత్తో తీసుకుని తింటే చేతిలో సెన్సార్లు ఉంటారు. దాన్ని టచ్ చేయగానే మీకు నోట్లో నీళ్లు ఊరుతాయి. మీరు నిమ్మకాయ చూడండి, చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. కన్ను, నోరు, ముక్కు ఇవన్నీ మనకి త్రికరణ శుద్ధిగా లోపలికి వెళ్ళాలి. వాటికి ఆ చేత్తో చక్కగా తీసుకోండి. తినేటప్పుడు కూడా మంచి భావన, నా బిడ్డ కింద ఇది మారబోతుంది అన్నట్టు భావన చేస్తూ తినండి. అలాగే మంచి చేతులతో అందాలి, మంచి మనసుతో వండాలి, మంచి మనసుతో స్వీకరించాలి, మంచి చేతుల మీదుగా ఆహారం మీకు అందాలి. అందుకే మనం ఎందుకు గుడిలోకి వెళ్ళి పూజారి గారి దగ్గర తీసుకుంటాం. మామూలుగా అయితే మన ఇంట్లో పులిహార ఇది లేదా పాయసమే, అదే గుళ్ళో తీసుకుంటే ప్రసాదం అవుద్ది. అలాగే మీకు చర్చిలోకి వెళ్తారు, డిసెంబర్ 31 నైటు అర్ధరాత్రి 12-1 గంట వరకు నిలబడి అక్కడ పాస్టర్ గారి దగ్గర లైన్లో నుంచి ఉంటారు. దేనికి? బ్రెడ్కి, ద్రాక్షరసానికి. ఏ బ్రెడ్ ద్రాక్షరసం రోడ్డు మీద దొరకదా? ఎందుకు? పాస్టర్ గారి దగ్గర నుంచి దేవుని ప్రార్థన ఆయన దాంట్లో ఉంచుతారు కాబట్టి, ప్రార్థన ఫలాన్ని నీ చేతికి అందిస్తారు కాబట్టి అక్కడ ఆయన దేవుడు తీసుకున్నట్టుగానే భావిస్తాం, దేవుడి దగ్గర నుంచి పొందినట్టుగానే భావిస్తాం. అలాగే ముస్లిమ్స్ హలాల్ చేస్తారు. ప్రతి మతంలోనూ ఉందమ్మా ఇది. కాబట్టి మీరు కూడా ఈ ఆహారాన్ని మంచి చేతుల మీదుగా అందుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ఆహారాన్ని అందిస్తున్నాం. ఏమిటి మా అర్హత అంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 15,750 మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా సంతానం కలిగించిన ఏకైక డాక్టర్. మరి అలాంటి అదృష్టం నాకు కలిగేటట్టు చేశారంటే భగవంతుడు అనుగ్రహం లేకుండా నేను చేయలేను ఆ పని. మరి ఆ భగవంతుడే మమ్మల్ని అనుగ్రహించాడంటే దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశాం మేము. అలాగే ఇవన్నీ మా సొంత నిధులతోనే, ఎవరు మాకేం ఫండ్స్ ఎవరు, మాకున్న శక్తి కొద్దీ. సో మరి స్కూల్లో పిల్లలకి బుక్స్, ప్యాడ్స్ అవన్నీ అందిస్తున్నాం. ఇంకా స్కూల్లో కంటి చూపు మందగించి పిల్లలు హెడేక్తోనూ లేదా బ్లాక్ బోర్డు కనపడక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఐ స్క్రీనింగ్లు చేయించి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇప్పిస్తున్నాం. చిన్న కారణానికే పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు ఎగ్జామ్లో తప్పామని. అలాంటి వాళ్ళకి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం సైకాలజిస్టులు చేస్తా. అట్లాగే స్కూల్ పిల్లలకి సైకిళ్ళు అందిస్తున్నాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం.
కొన్ని పేద కుటుంబాల్లో ఫీజులు కట్టుకునే వాళ్ళకి ఫీజులు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకా కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందేటట్టు చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, డయాబెటిక్ క్యాంపులు, ఇలాంటి హెల్త్ క్యాంపులు కూడా చేయిస్తున్నాం. ఇవన్నిటితో పాటుగా మరి కుట్టు మిషన్లు, గ్రైండర్లు, మరి మామూలుగా ఇంట్లో ఉండే స్త్రీలు వాళ్ళ జీవనోపాధి కోసం కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందేటట్టు చేస్తున్నాం. ఇలా ఎన్నో రకాలుగా మేము మా చేతనైనంత వరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదంతా కూడా చేయడం వల్ల ఆ భగవంతుడికి మేము దగ్గరగా ఉన్నాం. ఎంతోమంది మమ్మల్ని దేవుడి కింద భావిస్తూ ఉంటారు. మేము దేవుళ్ళు కాదు, దేవుడి సేవకులం. ఆ భగవంతుడు మీకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో మా చేతుల ద్వారా అందించడానికి ఆయన మాకు అందించి మా ద్వారా మీకు అందిస్తున్నాడు అని అనుకుంటున్నాం. అలాగే ఇవాళ కూడా మా చేతిన మరి మీకు ఆ ప్రసాదం అందితే మీరు అనుకున్న కోరికైనా ఆ బిడ్డ కూడా తొందరగా దొరికిద్ది. మా పూజా ఫలం మీకు కూడా దక్కి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి, మీరు ఒక పండంటి బిడ్డని పొందాలి, మాతృదేవత పితృదేవతలు అవ్వాలి అని మేము కోరుకుంటూ ఈ ప్రసాదాన్ని మా చేతుల ద్వారా అందిస్తున్నాం. మీరు ఒక్కసారి ఆ ప్రసాదం తీసుకుని ఒక బిడ్డని కన్నారంటే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు. అలా కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించాడు, ఆ భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే భావనతోనే, వినమ్రతతోనే మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ అందరూ ఇది ఉపయోగించుకుని చక్కగా మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు, అరడజన్ ప్రాప్తిరస్తు. ఆలోచన తల్లిగా ఆవిడ ఆలోచించి ఆవిడ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవిడ కూడా బ్లెస్ చేస్తారు. చెప్పర్లేదు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అది త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి. అతి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.